అందరికీ నమస్కారం. ఈరోజు 8వ తరగతి తెలుగు సెమిస్టర్ 2లో పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలన్నీ ఒకే వీడియోలో తెలుసుకుందామా? ఏది మిస్ కాకుండా సింపుల్‌గా చూద్దాం. పాఠం పేరు మేలిమలుపు, ఇతివృత్తం, ఆత్మస్థైర్యం, ప్రక్రియ, కథ. ఉద్దేశం జీవితంలో ఎదురయ్యే సంతోషకరమైన, బాధాకరమైన సంఘటనలను ధైర్యంగా స్వీకరించడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం, కష్టాలను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం. కవి పేరు దేవులపల్లి కృష్ణశాస్త్రి. కాలం 1897-1980. జన్మస్థలం చంద్రంపాలెం, తూర్పుగోదావరి జిల్లా. తల్లిదండ్రులు తిమ్మన శాస్త్రి, సీతమ్మ గారు. తదుపరి రచనలు: కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, మంగళకాహళి అనేది ఇది దేశభక్తి గేయాలన్నమాట. పురస్కారాలు: ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదును, భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదును ఇవ్వడం జరిగినది. ప్రస్తుతం ఈ పాఠం పుష్పలావికల నుండి గ్రహించబడినది. తదుపరి చరమాలిన్యం. ఇతివృత్తం మానవ విలువలు, ప్రక్రియ వచన కవిత. ఉద్దేశం తోటివారి సుఖ దుఃఖాలలో పాలు పంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంపొందించడం వంటి భావాలను విద్యార్థుల్లో నింపడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైన ఉద్దేశము. తదుపరి కవి పేరు షేక్ ఖాజా హుసేన్. కాలం 1949-2020. జన్మస్థలం గుంటూరు జిల్లా. కలం పేరు దేవిప్రియ. రచనలు: అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం మొదలైనవి. ఈ పాఠ్యాంశం గాలి రంగు అనే కవితా సంపుటి నుండి స్వీకరించబడినది. తదుపరి పాఠం నాటి చదువు. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. ప్రక్రియ ఆత్మకథ. ఉద్దేశం ఆత్మకథని పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలపడం. ఆత్మకథ అంటే తన గురించి తాను రాసుకోవడమే ఆత్మకథ. కవి పేరు ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య. కాలం 1889-1981. జన్మస్థలం నెల్లూరు జిల్లా, పురిని గ్రామం. రచనలు: మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు అనే పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా మామిడిపూడి వెంకటరంగయ్య గారు పనిచేయడం జరిగింది. తదుపరి పాఠం సమదృష్టి. ఇతివృత్తం సమానత్వం, ప్రక్రియ కజల్. ఉద్దేశం సమస్త మానవులను వర్గ వర్ణమును బట్టిగాక గుణాన్ని, సంస్కారాన్ని బట్టి గౌరవించాలని, విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశము. అంటే అందరినీ సమాన దృష్టిలో చూడాలి. తదుపరి కవి పరిచయం. పేరు పైడి తెరేష్ బాబు. కాలం 1963-2014. జన్మస్థలం ప్రకాశం జిల్లా, ఒంగోలు. రచనలు: హిందూ మహాసముద్రం, అల్పపీడనం. ప్రస్తుత పాఠం అల్పపీడనం కవితా సంపుటి నుండి తీసుకోబడినది. తదుపరి పాఠం భువన విజయం. ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ సాహితీ రూపకం. ఉద్దేశం విద్యార్థులకు అష్టదిగ్గజ కవులున్న భువన విజయాన్ని పరిచయం చేస్తూ తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను, మాధుర్యాన్ని తెలియజేయడం, భాషాభిమానాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యాంశ ప్రధాన ఉద్దేశం. శ్రీకృష్ణదేవరాయల సభా మండపాన్ని భువన విజయం అని పిలుస్తారు. అందులో అష్టదిగ్గజ కవులు కలరు. వేటూరి ప్రభాకర శాస్త్రి. కాలం 1888-1950. జన్మస్థలం కృష్ణా జిల్లా, పెదకల్లేపల్లి. రచన ప్రాచీన కవుల చాటువులను సేకరించి చాటు పద్య మణిమంజరిని కూర్చారు. విశేషాంశం మొట్టమొదటి తెలుగు పదం నాగబు అని కనుగొన్నది ఈయనే. ఈ పదం అమరావతి శాసనంలో కలదు. కడప వెంకట సుబ్బన్న, సివి సుబ్బన్న గారు. కాలం 1929-2017.
జన్మస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు. రచన శతావధాన ప్రబంధం త్రిపుటి. బిరుదులు సరస్వతీపుత్ర, అవధాన పితామహ. ఈ పాఠం ప్రభాకర శాస్త్రి సుబ్బన్న గారు రచించిన అవధాన విద్య పుస్తకంలోనిది. ఆతిథ్యం ఇతివృత్తం, అతిథి మర్యాద, ప్రక్రియ, ఇతిహాసం, ఉద్దేశం అతిథి దేవోభవ. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని, వారికి లోటు రానియకూడదని తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రస్తుత పాఠం మహాభారతం శాంతి పర్వంలోని తృతీయాశ్వాస నుండి తీసుకోబడింది. ఈ ఆతిథ్యం పాఠం. తిక్కన సోమయాజి. కాలం 13వ శతాబ్దం. ఆస్థానం నెల్లూరిని పరిపాలించిన మనుమసిద్ధి. రచనలు నిర్వచనోత్తర రామాయణం. ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించారు. బిరుదులు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. శైలి నాటకీయత. నాటకీయత అంటే చదువుతున్నప్పుడు ఆ పాత్రలు మన కళ్ళ ముందు ఉండడమే నాటకీయత. నేపథ్యం భీష్మ పితామహుడు ధర్మరాజుకు అతిథి మర్యాద గురించి చెప్పాడు. అలాగే ఈ కథను శుక్రాచార్యుడు ముచికుందుడు అనే రాజుకు చెప్పారు. ఒక వేటగాడు అడవికి వెళ్ళి పక్షిని వేటాడి తిరిగి ఇంటికి వెళ్తుండగా గాలివాన వచ్చింది. దాని వలన అడవిలో చిక్కుకున్నాడు. చివరికి ఒక చెట్టు కిందకు చేరాడు. గజగజ ఉడుగుతున్నాడు. అప్పుడు ఒక పావురం శరణు కోరిన వేటగాడికి ఆతిథ్యం ఇవ్వడం ఈ కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా తెలుగు మాస్టర్ ఛానల్ని తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.